సో డాక్టర్ బేసిక్‌గా ఇప్పుడు మాలాంటి అడల్ట్స్‌లో కూడా లిగమెంట్ టేర్స్ అనేవి చాలా రెగ్యులర్‌గా వచ్చే కేసెస్. అలానే చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా నీ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో దానికోసం మీరు ఏమైనా క్యూర్ గాని లేదా ప్రికాషన్స్ గాని ఏమైనా కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యూజువల్గా మన బాడీలో మోస్ట్ స్ట్రాంగ్ అండ్ మోస్ట్ మొబైల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ జాయింట్ ఏదంటే అది మోకాలండి. దాన్ని మనం నీ జాయింట్ అంటాం, అదర్వైజ్ హింజ్ జాయింట్ అంటాం. హింజ్ జాయింట్ అంటే మనకు ఇలా ఓపెన్ అయ్యేదాన్ని హింజ్ జాయింట్ అంటాం. పర్టికులర్గా మీరు ఇది తీసుకోండి, దీన్ని హింజ్ జాయింట్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. మోకాల్లో ఇది తొడ ఎముకండి, ఇది కాలు యొక్క టిబియా, ఇది తొడ యొక్క ఫీమర్ బోన్ అండి. దీనికి రెండింటికి మధ్యలో మీరు చూడండి ఈ డిస్క్ లాంటి టిష్యూ ఉంటుంది, దీన్ని మేము మెనిస్కస్ అంటాం. ఇది మెనిస్కస్ అండి. ఈ మెనిస్కస్ ఫైబ్రస్ బ్యాండ్ లాగా ఉండి మనం ఎగిరి దుంకినా కూడా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎదురుగా చూడండి మీరు లిగమెంట్, ఇది స్ట్రాంగ్ లిగమెంట్, ఇది మోకాల్ని ముందుకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. అదే వెనకాల ఈ బ్యాండ్ లాగా ఉన్నది చూడండి, దీన్ని మనం పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. అలాగే సైడ్లో ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ మనకు ఈ లిగమెంట్స్ ఉంటాయి, దీన్ని మనం కొలాటరల్ లిగమెంట్స్ అంటాం. సో పర్టికులర్గా మనకు బోన్ సమస్యలు, లిగమెంట్ సమస్యలు, మెనిస్కస్ సమస్యలు, కొలాటరల్ లిగమెంట్ సమస్యలు, అంతేకాకుండా చిప్ప ఎముక అంటాం, దీన్ని పటెలా బోన్ అంటామండి. ఈ బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఈ కార్డిసెప్స్ టెండాన్ అంటాం, ఈ పటెలా టెండాన్ యొక్క సమస్యల గురించి మనం యూజువల్గా మోకాల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే జాయింట్ లోపల ఇవన్నీ పర్టికులర్గా ఎన్నో, ఇప్పుడు చూడండి యూజువల్గా నొప్పి, వాపు, ఎర్రబడ్డం, జాయింట్ మూవ్మెంట్ రాకుండా పెయిన్ రావడం, ఈ 4 సిమ్టమ్స్ మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో మనం బోన్లో చూడండి ఇవన్నీ ఇది ఫీమర్ తొడ బోన్ అయితే ఇది కాలు బోను, దీని మధ్యలో డిస్క్ ఉంటుంది, ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇది పటెలా బోను, ఇవన్నీ ఉంటాయి. దీనిలో ఇన్ని రకాలుగా మనకు సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. చిన్నప్పుడు యూజువల్గా చెట్ల మీదకి వెళ్ళి పడ్డము, ఆటలాడుతుంటే పడుతుంటే మనకు బ్లడ్ క్లాట్ అనేది జాయింట్లో ఫామ్ అవుతుంది. ఈ జాయింట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినప్పుడు పిల్లలు ఇళ్లలో చెప్పరు, పేరెంట్స్కి చెప్పరు, నెగ్లెక్ట్ చేస్తారు. అది చిన్న చిన్నగా రక్తం గడ్డ పెరిగిపోయి చీమ్లాగా తయారవుతుంది, దాన్ని మనం సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. అంతేకాకుండా బోన్స్ ఆర్థరైటిస్ అనే వ్యాధి కూడా చిన్నపిల్లల్లో ఉంటుంది, దాన్ని మనం జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. జువెనైల్ ఆర్థరైటిస్ అంటే పర్టికులర్గా మనకు చిన్నప్పుడు రుమటాయిడ్ లాంటిది జువెనైల్ ఆర్థరైటిస్ వంశపారపర్యంగా వచ్చే వ్యాధి. సో అంతేకాకుండా పిల్లల్లో మనకు గౌటీ ఆర్థరైటిస్ కూడా కొంతమందికి ఫెమిలియల్గా రావచ్చు. అంతేకాకుండా ఇంజురీస్ వలన కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు, అందులో మోకాలు నొప్పి రావచ్చు. సో ఇది యూజువల్గా చిల్డ్రన్స్లో వస్తే అడోలసెంట్ అడల్ట్ ఏజ్లో కూడా మనకు స్పెసిఫిక్గా గౌటీ ఆర్థరైటిస్ రావచ్చు, మోకాల్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు. అంతేకాకుండా మనకు డీజనరేటివ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది, ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ రావచ్చు, దానికి తోడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. ఇలా ఎన్నో రకాల ఆర్థరైటిస్ మోకాల్లో వస్తుంది. సో ఇది అబౌట్ 40 to 60 ఏజ్ మధ్యలో. 60 తర్వాత సివియర్ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. ఈ లిగమెంట్స్ ఏసిఎల్ లిగమెంట్ కానీ పీసీఎల్ లిగమెంట్ కానీ మెనిస్కస్ అరిగిపోవడము లేదంటే ఇంజురీ అవ్వడం, వాటి వల్ల కూడా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా మనం క్లినికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఎప్పుడైతే మనము స్పెసిఫిక్గా ఈ యొక్క కారణం తెలుసుకోవడానికి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా మోకాల్లో నొప్పి ఏజ్ని బట్టి డయాగ్నోసిస్ ఉంటుందండి. పిల్లల్లో ఇందాక చెప్పినట్టు ఇలాంటి సమస్యలతోటి రావాలనుకుంటే ఆ సమస్యల్ని క్లినికల్గా పరీక్ష చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ వలన, కొన్ని రక్త పరీక్షల వలన చేసుకుంటే మనకు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత అడల్ట్లో ఇంజురీస్ వలన అంటే బేసిక్గా మొడాలిటీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ వలన తెలుసుకోవాలండి. ఆ తర్వాత మనకు కావాల్సిన రక్త పరీక్షలు చేసుకోవాల్సిన ఉంటుంది. హిస్టరీ ప్రకారం మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకోవాలి. కామన్గా మోకాలు నొప్పి మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్. అది ఎందుకంటే మనం ఇంజన్లో బేరింగ్ వేరెంట్ ఇయర్ వలన అరిగిపోతుంది. సపోజ్ ఇద్దరు కూర్చునే మోటార్ సైకిల్ మీద ముగ్గురు కూర్చుంటే 120 కేజీస్ బదులు 200 కేజీస్ బరువు ఎప్పుడైతే 2 వీలర్ బైక్ మీద పడ్డప్పుడు ఎలాగైతే బేరింగ్స్ అరుగుతాయో అలాగే మన బరువు యావరేజ్ 5.5 హైట్ ఉన్న వ్యక్తి
60 kgs లోపల ఉంటే పర్వాలేదు, కానీ అబోవ్ 60 kg నుంచి 100-120 kgs ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ పడ్డప్పుడు జాయింట్ మీద ప్రెషర్ పడి ఈ మెనిస్కల్ డ్యామేజ్ అవుతుంది, లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది, బోన్ డ్యామేజ్ అవుతుంది, అరిగిపోవడం జరుగుతుంది మెత్తటి ఎముక ఉండటం వల్ల. అది ఒక కారణం వేర్ అండ్ టియర్, రెండో కారణం మనకు బోన్ విటమిన్స్ లోపం వలన ఆస్టోపోరోసిస్ వ్యాధి ఉండటం వలన కూడా మోకాలు అరిగిపోయి దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనం మోకాలు నొప్పులలో లిగమెంట్స్ సమస్యలు ఉన్నాయా, మెనిస్కల్ సమస్యలు ఉన్నాయా, బోన్ అరిగిపోయే సమస్య ఉందా, ఫ్రాక్చర్ ప్రాబ్లం ఉందా, ట్యూమర్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉన్నదా అనేది మనం క్లినికల్గా ఎవాల్యుయేషన్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోసిస్కి రావాల్సిన అవసరం ఉంది. సో పర్టికులర్గా డయాగ్నోసిస్ అయిన తర్వాత దాన్ని మనం ఒక స్పెసిఫిక్ కారణాన్ని బట్టి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనం చూసే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మనం చెప్పుకుందాం. యూజువల్గా ఈ పొరల్లో మనకు ఈ పొరలు మొత్తం అరిగిపోయాయి. అంటే సపోజ్ మనము ఒక ఎక్స్రే తీసుకునేది ఉంటే ఈ బోన్కి మధ్యలో మనకు 6 to 8 mm స్పేస్ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మనకు ఈ కార్టిలేజ్ అరగడమో లేకపోతే మెనిస్కస్ దెబ్బతినడమో జరిగితే దీని మధ్యలో ఉండే 6 to 8 mm స్పేస్ తగ్గిపోవడాన్ని బట్టి మనం అనుకోవడం ఏంటంటే దీనిలో మనకు స్పేస్ తగ్గిపోయిందంటే దానిలో ఎముక అరిగిపోయిందని అర్థం. సో అది పర్టికులర్గా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం ఈ డీజనరేషన్లో ఈ బోన్ కొనలు ఏవైతే ఉన్నాయో ఇవి అరిగిపోయి పక్కకు రావడం, లూజ్ బాడీస్ లాగా రావడం కూడా కనబడతాయి. వాటిని బట్టి కూడా మనం ఎముక అరిగిపోయిందని. అలాగే మనం బోన్ డెన్సిటోమెట్రీలో బోన్ క్వాలిటీ పూర్గా అంటే ఆస్టోపోయినియా ఉండడం, దానికి తోడు విటమిన్ డి బిలో 30 ఉండడం, కాల్షియం బిలో 9 ఉండడం, అంతేకాకుండా మినరల్స్ కూడా ఇన్సఫిషియెంట్గా ఉండడం క్లినికల్గా మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా డయాగ్నోస్ చేసుకోవాలి. ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ ద్వారా కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలాంటి డీజనరేషన్ అనేది మనకు 4 స్టేజెస్లలో ఉంటుంది. ఒకటి స్టేజ్ 1 25% అరిగిపోవడం, స్టేజ్ 2 50% అరిగిపోవడం, స్టేజ్ 3 75% అరిగిపోవడం, స్టేజ్ 4 100% అరిగిపోవడం. సో స్టేజ్ 1, 2, 3లో మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. మెడికల్ మేనేజ్మెంట్ అంటే స్ప్లింటింగ్ ఉంటుంది, లోకల్ ఆయింట్మెంట్స్, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అంతేకాకుండా ఫిజియోథెరపీ ఉంటుంది, అంతేకాకుండా దానికి సంబంధించిన సపోర్టివ్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, అంతేకాకుండా మనం ఫిజియోథెరపీలో మజిల్ స్ట్రెంథనింగ్ చేయటం వలన, లిగమెంట్ స్ట్రెంథనింగ్ చేయటం వలన నొప్పి తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది. స్టేజ్ 4లో మాత్రం తప్పనిసరి స్థితిలో అనటమికల్ పొజిషన్ అంతా వేరింటి రావటం వలన అది జాయింట్ మొత్తం వంగిపోయి వంకర్లు తీరడం. యూజువల్గా మోకాలు ఇలా ఉండాల్సింది ఇలా వంగిపోవటం, దాన్ని అనటమికల్ లాగా అది కంప్లీట్ డ్యామేజ్ అవ్వడాన్ని మనం, అది బయోమెకానికల్ ప్రాబ్లం కాబట్టి మందులు కానీ వేస్తే సరిపోదు. తప్పనిసరి పరిస్థితుల్లో టోటల్ని రీప్లేస్మెంట్ చేసి మనం ఆ యొక్క పెయిన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయడాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రతి చోట చూస్తూ ఉంటాం. కొంతమంది ఆపరేషన్ లేకుండా మేము ఇంజెక్షన్స్ ఇచ్చి మోకాలు నొప్పి తగ్గిస్తామని నాన్ ఆర్థోపెడిక్ పర్సన్స్ ఏదో మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నారు, చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. దయచేసి నమ్మకండి. స్టేజ్ 1, 2లో ఇంజెక్షన్ హెల్ప్ చేస్తాయి, కానీ స్టేజ్ 3, 4లో ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన ఫలితం లేదు. పిఆర్పి ఇంజెక్షన్స్ అంటారు, ఆల్రెడీ ఇంజెక్షన్ అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అంటారు. ఇవన్నీ కేవలం స్టేజ్ 1, 2లోనే ఏమాత్రము హెల్ప్ చేస్తాయి, కానీ స్టేజ్ 3 ఎండ్లో కానీ 4థ్లో ఏ ఇంజెక్షన్లు కూడా బయోమెకానికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యవు. పర్టికులర్గా బయోమెకానికల్గా ట్రీట్ చేయాలి. ఒక ఇంజన్లో బేరింగ్ మొత్తం అరిగిపోతే ఆయిల్ పోస్తే పనికి రాదు, కంపల్సరీ బేరింగ్ మార్చాల్సింది. అలాగే ఎప్పుడైతే మన మోకాలు లోపల అరిగిపోయింది అనుకోండి, స్టేజ్ 4లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో దానిలో ప్లేట్స్ మార్చాల్సిన, అంటే బేరింగ్ లాగా ఒక ప్లేట్స్ మార్చి మోకాలను సరైన పొజిషన్లో కూర్చోబెట్టగలిగితేనే వారికి హాయిగా ఉంటుంది. ఒక 25 సంవత్సరాల వరకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయటం వల్ల వాళ్ళకు నొప్పి ఉండదు, కాలు సక్రమంగా ఉంటుంది, నడక సక్రమంగా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇండికేషన్ ఫర్ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ మోకాలుకి 4th స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ వరకే మనం సర్జరీ ఇండికేషన్ చేస్తాం. స్టేజ్ 1, 2, 3లో మెడిసిన్స్, స్ప్లింట్స్, ఫిజియోథెరపీ, పట్టీలు ఇవ్వటం వల్ల డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది. Thank you so much, doctor. It was really such an informative text. Thank you so much for the information.